ఓకే. సాయిల్స్ ఆఫ్ ఇండియా. మనం ఇప్పుడు సాయిల్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కషన్. భారతదేశంలో మృత్తికలండి. సాయిల్స్ ఆఫ్ ఇండియా వన్ ఈజ్ సాయిల్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మృత్తికలకు సంబంధించి మృత్తికలండి. సాయిల్స్ ఆఫ్ ఇండియా అంటే నేలలు. ఈ సాయిల్స్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, మొదటిది వచ్చేసి మనం ఏం చెప్పుకోవాలంటే స్టడీ ఆఫ్ సాయిల్స్. ద స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ అండి. Pedology. One is the study of soils is known as pedology. The study of soils is known as pedology. అంటే మృత్తిక అధ్యయనాన్ని ఏమంటారంటే పెడాలజీ అంటారండి. నెక్స్ట్ వన్ ఈజ్ పెడోజెనిసిస్. పెడోజెనిసిస్. ఈ పెడోజెనిసిస్ అంటే ఏంటంటే సాయిల్ కల్టివేషన్, సాయిల్ ఫార్మింగ్. ద స్టడీ ఆఫ్ సాయిల్ ఫార్మింగ్ ఈజ్ నోన్ యాజ్ పెడోజెనిసిస్. అంటే నేలను సాగు చేసే నేలను సాగు చేసే పద్ధతిని అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే పెడోజెనిసిస్ అంటారు. కాబట్టి పెడాలజీ అంటే ద స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ. మృత్తికా అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. మృత్తికలను ఫార్మింగ్ చేయడం, మృత్తికలను సాగు చేసే పద్ధతిని ఏమంటారంటే పెడోజెనిసిస్ అంటారు. ద స్టడీ ఆఫ్ సాయిల్ ఫార్మింగ్ ఈజ్ నోన్ యాజ్ పెడోజెనిసిస్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, ఇక సాయిల్స్ వచ్చేసి మనం ఎన్ని రకములుగా డివైడ్ చేయొచ్చు అంటే సాయిల్స్ ఆర్ ప్లేస్, జనరలీ సాయిల్స్ ప్లేస్ ఏ pivotal role. Soils plays pivotal role in Indian economy. భారత ఆర్థిక వ్యవస్థలో యొక్క మృత్తికలు వచ్చేసి అత్యంత కీలక పాత్ర. ఇట్ ప్లేస్ ప్రామినెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ యొక్క సాయిల్స్ అనేవి. ద స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ. నెంబర్ టూ ఈజ్ పెడోజెనిస్ అంటాం. పెడోజెనిస్ అంటే సాయిల్ ఫార్మింగ్. సాయిల్ ఫార్మింగ్, ద స్టడీ ఆఫ్ సాయిల్ ఫార్మింగ్ ఈజ్ నోన్ యాజ్ పెడోజెనిస్. జనరలీ సాయిల్స్ ప్లేస్ పైవటల్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అంటే సాయిల్స్ ప్లేస్ ప్రామినెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థలో మృత్తికలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయండి. ఓకే. మరి భారతదేశంలో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక విషయం చూడండి. ఐసిఏఆర్. ఐసిఆర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఐసిఆర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది ఇక దీన్ని ఇక్కర్ అని కూడా అంటారండి. ఐసిఆర్ ఇక్కర్ అంటే ఇది ఎక్కడుంది? జనరల్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటే న్యూఢిల్లీలో ఉంది. ఐసిఆర్ ఇక్కర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇక్కర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే న్యూఢిల్లీలో ఉంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కర్ ప్రకారం, ఇక్కర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం సాయిల్స్ ఆర్ 8 కేటగిరీస్. ఐసిఆర్ ప్రకారం మృత్తికలు ఎన్ని రకాలండి? 8 కేటగిరీస్, 8 రకాలుగా వర్గీకరిస్తారు. అకార్డింగ్ టు ఐసిఆర్, సాయిల్స్ ఆర్ డివైడ్ ఇంటూ హౌ మెనీ కేటగిరీస్? 8 కేటగిరీస్. వాట్ ఆర్ దే అంటే వన్ ఈజ్ అలూవియల్ సాయిల్స్. అలూవియల్ సాయిల్స్. One is alluvial soils. Number two, black rager soils, నల్ల రేగడి మృత్తికలు, బ్లాక్ రేగర్ సాయిల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ laterite soils, laterite soils. And fifth one is mountain soils, పర్వత నేలలు అంటారు. మౌంటైన్ సాయిల్స్ మీన్స్ పర్వత నేలలు. అండ్ సిక్స్త్ వన్ ఈజ్
saline or alkaline soils, saline or alkaline, saline or alkaline soils అంటే క్షార మృత్తికలు ఆర్ చౌడు మృత్తికలు అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్. డెజర్ట్ ఆర్ అరిడ్ సాయిల్స్ అండి. ఎడారి మృత్తికలు ఆర్ శుష్క మృత్తికలు అంటారు. డెజర్ట్ అంటే ఎడారి, అరిడ్ అంటే శుష్క మృత్తికలు. ఎయిత్ వన్ ఈజ్ పిటీ సాయిల్స్, ఊబి నేలలు అంటారండి వీటిని. ఐసిఆర్ ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం మృత్తికలు ఎన్ని రకాలంటే, అకార్డింగ్ టు ఐసిఆర్ సాయిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 categories. One is alluvial soils, black regular soils, red soils, laterite soils, mountain soils, saline or alkaline soils, desert soils or arid and also peaty soils. వీటిని తెలుగులో ఏమంటారంటే అల్లువియల్ సాయిల్స్ని ఒండ్రు మృత్తికలు అంటారండి. ఒండ్రు మృత్తికలు అంటారు. బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి మృత్తికలు. రెడ్ సాయిల్స్ అంటే ఎర్ర మృత్తికలు. నెక్స్ట్ వన్ లాటరైట్ సాయిల్స్, వీటిని జేగూరు మృత్తికలు అని కూడా అంటారండి. జేగూరు మృత్తికలు అని కూడా అంటారు. మౌంటైన్ సాయిల్స్ మీన్స్ పర్వత మృత్తికలు. నెక్స్ట్ వన్ పర్వత మృత్తికలు అంటారు. పర్వత మృత్తికలు కాకుండా పర్వత మృత్తికలు. నెక్స్ట్ వన్ సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్. సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్. ఈ సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ ఏమంటారంటే క్షార మృత్తికలు, క్షార ఆమ్ల నేలలు అంటారండి తెలుగులో. క్షార ఆర్ ఆమ్ల నేలలు అని పిలుస్తారు. క్షార ఆర్ ఆమ్ల నేలలు అంటారు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అంటున్నాం. డెజర్ట్ ఆర్ అరిడ్ సాయిల్స్. డెజర్ట్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అన్నప్పుడు డెజర్ట్ అంటే ఎడారి మృత్తికలు, అరిడ్ సాయిల్స్ అంటే శుష్క మృత్తికలు అంటారండి. వర్షపాతం చాలా తక్కువగా పడే ప్రాంతాలు ఈ మృత్తికలు ఏర్పడతాయి. డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్ ఈజ్ పిటీ సాయిల్స్. పిటీ సాయిల్స్ అంటే ఏంటంటే, పిటీ అంటే ఊబి నేలలు అని అర్థం. ఊబి నేలలు అంటారు. కాబట్టి సెలైన్, డెజర్ట్ సాయిల్స్ ఆర్ పిటీ సాయిల్స్, ఇలా ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసింది ఐసిఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేసి 8 కేటగిరీస్గా డివైడ్ చేసింది. ఇది ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ వన్, అల్లువియల్ సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి చెప్తాను చూడండి. అల్లువియల్ సాయిల్స్ అన్నాం. యొక్క అల్లువియల్ సాయిల్స్కు సంబంధించిన విషయాలు చూడండి. అల్లువియల్ సాయిల్స్ వీటి ఏమంటారండి, ఒండ్రు నేలలు ఆర్ వండలి నేలలు అంటారు. ఈ అల్లువియల్ సాయిల్స్ అనేవి ఏంటి, వీటి యొక్క స్పెషాలిటీ అంటే, అల్లువియల్ సాయిల్స్ యొక్క స్పెషాలిటీ, ఈ అల్లువియల్ సాయిల్స్ అనేవి ఒండ్రు నేలలు వచ్చేసి ఎలాంటివి అంటే వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అండి. వెరీ ఫెర్టైల్ అంటే సారవంతమైన మృత్తికలు, సారవంతమైనవి, బాగా సారవంతమైనవి అండి. వెరీ ఫెర్టైల్ సాయిల్స్, అల్లువియల్ సాయిల్స్. జనరల్గా ఈ అల్లువియల్ సాయిల్స్ వచ్చేసి ఫెర్టైల్ సాయిల్స్ అన్నాం. ఇప్పుడు చూడండి, బంగర్ అంట మనం, మీకు నేను ఆల్రెడీ చెప్పానండి. బంగర్ అంటే ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్ అని, పురాతన వండలి నేలలు. ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్ అంటే పురాతన వండలి నేలలు అని చెప్పాను. కదర్ అంటే న్యూయర్ అల్లువియల్ సాయిల్స్ అంటారు. నవీన వండలి నేలలు, న్యూయర్ అల్లువియల్ సాయిల్స్. అంటే నవీన వండలి నేలలు. ఇవన్నీ కూడా ఎలాంటివి, అల్లువియల్ సాయిల్స్. మరి నెక్స్ట్ వన్, ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్లో ప్రధానంగా ఏముంటుంది సార్ అంటే, పొటాషియం అండ్ ఫాస్ఫరస్లు పుష్కలంగా ఉంటాయండి. పొటాష్ అండ్ ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పొటాష్ అండ్ ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉండే మృత్తికలు ఈ యొక్క అల్లువియల్ సాయిల్. అందువల్లనే అల్లువియల్ సాయిల్స్ని వచ్చేసి ఏమంటారంటే చాలా సారవంతమైన మృత్తికలు అండి. ఇవి చాలా
సారవంతమైనగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పొటాష్ అండ్ ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండే మృత్తికలు అల్లువియల్ సాయిల్స్. అల్లువియల్ సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్ సాయిల్స్. మరి జనరల్‌గా బంగర్ అంటే పురాతన వండలి నేలలు, కదర్ అంటే న్యూయర్ అల్లువియల్ సాయిల్స్ అంటే నవీన వండలి నేలలు. ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్ ఎలాంటివంటే వెరీ ఫెర్టైల్ సాయిల్స్. జనరల్‌గా ఇట్ కంటైన్స్ పొటాష్ అండ్ ఫాస్ఫరస్. ఇట్ కంటైన్స్ పొటాష్ అండ్ ఫాస్ఫరస్ అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్‌గా ఈ రకమైన సాయిల్స్ ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే, అల్లువియల్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ అట్ ఇండస్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్, పర్టిక్యులర్లీ పంజాబ్, హర్యానా ప్లెయిన్స్. నెక్స్ట్ వన్ ఇండస్ క్యాచ్మెంట్ ఏరియాస్, గ్యాంగెటిక్ ప్లెయిన్స్ అండ్ ఆల్సో సుందర్బన్ రివర్ డెల్టాస్, మహానది డెల్టాస్, కావేరీ డెల్టాస్, కృష్ణా గోదావరి డెల్టా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహానది డెల్టాస్ ఆర్ మహానది రివర్ ప్లెయిన్స్. Mahanadi river plains or Mahanadi deltas were formed by the Mahanadi river in the state of Odisha. ఒరిస్సా రాష్ట్రంలో ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్ మహానది చేత ఏర్పడ్డాయి. అదే తమిళనాడు రాష్ట్రంలో కావేరీ నది చేత కావేరీ డెల్టా. డెల్టా ఈజ్ నథింగ్ బట్ అల్లువియల్ సాయిల్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కృష్ణా గోదావరి డెల్టాలు ఏర్పడ్డాయి. ఈ డెల్టాలు వచ్చేసి ఏ రకమైన మృతికలు ఎక్కువగా ఉంటాయండి? అల్లువియల్ సాయిల్స్. కాబట్టి కృష్ణా గోదావరి డెల్టాని ఏమంటారంటే గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అంటారు. గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా. ఓకే. సుందర్బన్ రివర్ డెల్టా. సుందర్బన్ నది డెల్టా కూడా ఎలా ఏర్పడింది? గంగా అండ్ బ్రహ్మపుత్ర నది ముఖద్వారాల వద్ద ఏర్పడింది. జనరలీ ద సుందర్బన్ రివర్ డెల్టా ఈజ్ సిచ్యువేటెడ్ మౌత్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ డెల్టా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని విస్తీర్ణ పరంగా అతిపెద్ద నది డెల్టా ఇదంటే సుందర్బన్ నది డెల్టా, సుందర్బన్ రివర్ డెల్టా. ఇది ఇలా విషయాలు. సుందర్బన్ రివర్ డెల్టా ఇస్ ద లార్జెస్ట్ రివర్ డెల్టా ఇన్ ద వరల్డ్. ఓకే. నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సింది ఇవి ప్రధానంగా అల్లువియల్ సాయిల్స్ అన్నప్పుడు. ఈ అల్లువియల్ సాయిల్స్ అనేటి ముఖ్యంగా ఇవి ప్రధానమైనవి అండి. తర్వాత అల్లువియల్ సాయిల్స్ తర్వాత ఈ అల్లువియల్ సాయిల్స్లో పండే ప్రధానమైన పంట ఏంటండి? ద ప్రిన్సిపల్ క్రాప్, ప్రధానమైన పంట. ప్రిన్సిపల్ క్రాప్, ప్రధానమైన పంట. ప్రిన్సిపల్ క్రాప్ ఇన్ అల్లువియల్ సాయిల్స్. ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్లో పండే ప్రధానమైన పంట వచ్చేసి ఏంటంటే ప్యాడీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వరి పంట ప్రధానమైన పంట అండి. ప్యాడీ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్రాప్. ప్యాడీ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్రాప్. ప్యాడీ అనేది ప్రధానమైన పంట అండి. నెంబర్ 2 బ్లాక్ రేగర్ సాయిల్స్. బ్లాక్ రేగర్, బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటున్నాం మనం. ఈ బ్లాక్ రేగర్ సాయిల్స్కి సంబంధించిన విషయాలు చూడండి. బ్లాక్ రేగర్ సాయిల్స్ వీటిని ఏమంటారంటే నల్ల రేగడి నేలలు అంటారు. సార్ నల్ల రేగడి నేలలు అయితే ఏంది వైట్ కలర్తో రాస్తున్నారంటారు. కాబట్టి మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఇవి అలానే జనరల్గా బోర్డు నల్ల బోర్డు కాబట్టి బ్లాక్ రేగర్ సాయిల్స్, నల్ల రేగడి నేలలు అంటారు. ఈ నల్ల రేగడి నేలలు వచ్చేసి ఇవి వచ్చేసి ఎలాంటివి అంటే జనరల్గా చూడండి బ్లాక్ రేగర్ సాయిల్స్ ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో? జనరల్గా బ్లాక్ రేగర్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ అట్ వన్ ఈజ్ గుజరాత్, మహారాష్ట్ర, the state of Telangana and also Andhra Pradesh. One is Gujarat, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి? గుజరాత్లోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మహారాష్ట్రలో. గుజరాత్ ఫస్ట్ ప్లేస్, నెంబర్ 2 ఈజ్ మహారాష్ట్ర, థర్డ్ వన్ ఈజ్ తెలంగాణ, నెక్స్ట్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ రేగర్ సాయిల్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. ఈ బ్లాక్ రేగర్ సాయిల్స్ వచ్చేసి ఇలా విస్తరించి ఉంటే ఈ నేలల్లో పండే ప్రధానమైన పంట వచ్చేసి ప్రిన్సిపల్ క్రాప్. ప్రధానమైన పంట, ప్రిన్సిపల్ క్రాప్, ప్రధానమైన పంట వచ్చేసి ఏది అంటే ప్యాడీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్యాడీ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్రాప్. ప్యాడీ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్రాప్. ప్యాడీ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్రాప్ అండి. ప్యాడీ ప్రధానమైన, ప్యాడీ అంటే వరి పంట, వరి పంట ప్రధానమైన పంట. ప్యాడీ ఈజ్ ఎ ప్రిన్సిపల్ క్రాప్. ఎస్. ఈ బ్లాక్ రేగర్ సాయిల్స్లో సారీ ప్యాడీ కాదండి, సారీ 1 మినిట్. ప్యాడీ కాదండి, ఇక్కడ ప్యాడీ కాకుండా మీరు ఇంకొక విషయం ఏంటంటే కాటన్ అని చెప్పుకోవాలి అండి మనం. కాటన్ సారీ, కాటన్ వచ్చేసి ప్రధానమైన పంట అండి. కాటన్. కాబట్టి నల్లరేగడి నేలల్లో పండే ప్రధానమైన పంట వచ్చేసి ఏదండి? కాటన్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్రాప్. ప్రతి ప్రధానమైన పంట.
మరి ప్రత్తితో పాటు ఫస్ట్ ప్రియారిటీ ఏమో మీరు ఎవరికి ఇవ్వాలి? ప్రత్తికి ఇవ్వాలి. రెండవ స్థానం ఎవరికి ఇవ్వాలి? షుగర్ కేన్ అంటే చెరకు పంటకి ఇవ్వాలి. షుగర్ కేన్‌కి ఇవ్వాలి. నంబర్ 3 వచ్చేసి ఎవరికి ఇవ్వాలి? మిర్చి. అంటే మిర్చి పంట కూడా బాగానే పండుతుంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఎవరికి ఇవ్వాలంటే ప్రతి పంటకి ఇవ్వాలండి. కాటన్‌కి ఇవ్వాలి. ఇవి ఇలా బ్లాక్ రేగర్ సాయిల్స్. ఇంకా బ్లాక్ రేగర్ సాయిల్స్‌కి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క క్యారెక్టర్స్ వచ్చేసి ఏమో ఎలా ఉంటాయంటే బ్లాక్ రేగర్ సాయిల్స్ యొక్క లక్షణాలు చూడండి. బ్లాక్ రేగర్ సాయిల్స్ బ్లాక్ రేగర్ సాయిల్స్ యొక్క లక్షణాలు క్యారెక్టర్స్. బ్లాక్ రేగర్ సాయిల్స్ లక్షణాలు వచ్చేసి ఏముంటాయంటే జనరల్‌గా వచ్చేసి బ్లాక్ రేగర్ సాయిల్స్ ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్ అధిక తేమను కలిగి ఉంటుంది. వన్ ఈజ్ ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్. ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్ అంటే అధిక తేమను కలిగి ఉంటుంది. జనరల్‌గా బ్లాక్ రేగర్ సాయిల్స్ ఇంకొకటి ఏమంటారంటే బ్లాక్ రేగర్ సాయిల్స్ జనరల్లీ దీస్ సాయిల్స్ హ్యావింగ్ హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. అధిక తేమ హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. వాటర్ రిటెన్షన్ హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటారు. ఈ యొక్క హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీని కలిగి ఉంటుంది. అంటే తేమను అధికంగా ఉంచుకుంటాయి, నీటిని కూడా ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి ఇట్ కంటైన్స్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని అంటే రిటెన్షన్ అంటే అధిక జలధారణ శక్తి అంటారండి వీటిని. కాబట్టి తేమ ఎక్కువ ఉంటుందండి దీంట్లో. నెంబర్ 10 వచ్చేసి జలధారణ శక్తి ఎక్కువ నీటిని పీల్చుకునే గుణాన్ని ఎక్కువగా ఉంటాయి. జలధారణ శక్తి అంటారు. జోగ్రఫికల్ టెర్మినాలజీ అండి. హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటే జలధారణ శక్తి అంటే ఎక్కువ నీటిని అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎండాకాలం రాగానే ఏమవుతుంది సార్ అంటే ఇన్ సమ్మర్ సీజన్ రాగానే సమ్మర్ సీజన్ రాగానే ఈ యొక్క బ్లాక్ రేగర్ సాయిల్స్ ఏమైతాయి సార్ అంటే క్రాక్స్ వస్తాయండి. క్రాక్స్ అంటే పగులు రావటం. క్రాక్స్ పగుళ్ళు ఏర్పడతాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పగుళ్ళు ఏర్పడుతున్నాయి. కాబట్టి పగుళ్ళు ఏర్పడతాయి. ఎండాకాలం రాగానే పగుళ్ళు ఏర్పడతాయి. అందువల్లే ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఇవి లక్షణాలు. అంటే మాయిశ్చర్ తేమను ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నీటిని పీల్చుకునే గుణాన్ని అంటే హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. సమ్మర్‌లో వచ్చేసి ఈ యొక్క క్రాక్స్ పగుళ్ళు ఏర్పడతాయి ఈ నీళ్ళలకు. జనరల్‌గా ఈ యొక్క బ్లాక్ రేగర్ సాయిల్స్‌కి సంబంధించి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ బ్లాక్ రేగర్ సాయిల్స్‌కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు వన్ ఈజ్ మనం ఇంకా డిస్కషన్ చేసిన అంశాల్లో బ్లాక్ రేగర్ సాయిల్స్‌లో ఈ మృతికలు గల ఇతర పేర్లండి. అనదర్ నేమ్స్. ఒకటి వచ్చేసి ఏమంటారంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. ఇతర పేర్లు అండి బ్లాక్ కాటన్ సాయిల్స్ వన్ ఈజ్ నల్లరేగడి మృతికలు బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏమంటారంటే ట్రాపికల్ చెర్నోజం సాయిల్స్ అంటారు. ట్రాపికల్ చెర్నోజం సాయిల్స్ అని ఉష్ణమండల చెర్నోజం నేలలు అంటారండి. ట్రాపికల్ చెర్నోజం సాయిల్స్ అంటే ఉష్ణమండల చెర్నోజం నేలలు అని కూడా ఉష్ణమండల చెర్నోజం నేలలు అని కూడా అంటారండి. ఉష్ణమండల చెర్నోజం నేలలు అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? ఉష్ణమండల చెర్నోజం నేలలు అంటారు. బ్లాక్ కాటన్ సాయిల్స్ ని ట్రాపికల్ చెర్నోజం. నెక్స్ట్ వన్ సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటారు. సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటే తనను తను దున్నుకునే నేలలు, మట్టి మార్పిడి నేలలు ఆర్ తనను తను దున్నుకునే నేలలు అంటారు. తనను తను దున్నుకునే నేలలు అని కూడా అంటారు. సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ తనను తను దున్నుకునే నేలలని ఉష్ణమండల చెర్నోజం ట్రాపికల్ చెర్నోజం సాయిల్స్ అని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తారండి ఈ మృతికలను బ్లాక్ రేగర్ సాయిల్స్ని. పండే ప్రధానమైన పంట వచ్చేసి మనం ఏం చెప్పాం సార్? కాటన్ ఈజ్ ద ప్రిన్సిపల్ క్రాప్. నెంబర్ 2 వచ్చేసి షుగర్ కేన్. థర్డ్ వన్ వచ్చేసి మిర్చి. ఇలా పండిస్తారు. ఈ నేలల్లో ఇవి ప్రధానంగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి? గుజరాత్ రాష్ట్రంలో, మహారాష్ట్రలో, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ యొక్క బ్లాక్ రేగర్ సాయిల్స్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్, రెడ్ సాయిల్స్ అంటారు, ఎర్ర నేలలు. రెడ్ సాయిల్స్కి సంబంధించిన విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం. రెడ్ సాయిల్స్ వచ్చేసి ఇవి తేలికైన మృత్తికలండి. ఇవి తేలికైన మృత్తికలు, చాలా తేలికగా ఉంటాయి, అంటే వెయిట్లెస్ రెడ్ సాయిల్స్ అనేవి. ఈ రెడ్ సాయిల్స్ వచ్చేసి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో అధిక భాగం విస్తరించి ఉన్నవి వచ్చేసి ఏంటంటే రెడ్ సాయిల్స్ అండి. రెడ్ సాయిల్స్ భారతదేశంలో హైయెస్ట్ పర్సంటేజ్, అధిక భాగం ఇవే ఉన్నాయి. అధిక భాగం ఉన్నాయి. వన్ ఈజ్ రెడ్ సాయిల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ యొక్క రెడ్ సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే పెనిన్సులర్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయండి. పెనిన్సులర్ ఇండియా అంటే ద్వీపకల్ప భారతదేశంలో ఈ మృత్తికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. పెనిన్సులర్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ యొక్క రెడ్ సాయిల్స్ అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. రెడ్ సాయిల్స్ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రెడ్ సాయిల్స్లో వచ్చేసి ఏముంటుందంటే ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఐరన్ ఆక్సైడ్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే దీస్ సాయిల్స్ అపియర్ లైక్ ఏ రెడ్ ఇన్ కలర్. అందువల్ల ఎర్రగా మనకు అగిపిస్తాయి. అదే మరి బ్లాక్ రేగర్ సాయిల్స్లో వచ్చేసి ఏముంటుంది సార్? బ్లాక్ రేగర్ సాయిల్స్లో వచ్చేసి మెగ్నీషియం ఉంటుందండి. మెగ్నీషియం వచ్చేసి నల్లరేగడి కాటన్ సాయిల్స్లో మెగ్నీషియం ఉంటుంది. నెక్స్ట్ వన్, రెడ్ సాయిల్స్లో వచ్చేసి ఏముంటుందంటే ఐరన్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఈ నేలల్లో పండే జనరల్గా రెడ్ సాయిల్స్ను రెండు రకాలుగా డివైడ్ చేస్తారండి. రెడ్ సాయిల్స్ వచ్చేసి రెండు రకాలు. రెడ్ సాయిల్స్ని టూ కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. రెడ్ సాయిల్స్ని ఒకటి వచ్చేసి ఏమంటారంటే చల్కా సాయిల్స్ అంటారు. చల్కా సాయిల్స్ అని. నెంబర్ 2 వచ్చేసి దుబ్బా. చల్కా సాయిల్స్ అండ్ దుబ్బా సాయిల్స్ అని రెండు రకాలుగా చెప్తారు. చల్కా సాయిల్స్ అండ్ దుబ్బా సాయిల్స్ అని ఇలా టూ కేటగిరీస్గా. చల్కా అంటే మెత్తటి ఎర్రటి మట్టి అని. డెలిషియస్ రెడ్ సాయిల్, చాలా మెత్తనిది అయిన రెడ్ సాయిల్ ఏమంటారంటే చల్కా అంటారు. దుబ్బా అంటే ఏంటి సార్ అంటే చిన్న చిన్న స్టోన్స్, రెడ్ స్టోన్స్తో ఏర్పడి మట్టి ఉంటుంది, దాన్ని దుబ్బా అంటారు. కాబట్టి రెడ్ సాయిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ చల్కా అండ్ నెంబర్ 2 ఈజ్ దుబ్బా సాయిల్స్. సార్ జనరలీ రెడ్ సాయిల్స్ వచ్చేసి ఇన్ఫెర్టైల్ అంటే నిస్సారమైన మృత్తికలండి. ఇన్ఫెర్టైల్ సాయిల్స్, నిస్సారమైన మృత్తికలు, సరిగా పంట పండవు ఇవి ఇన్ఫెర్టైల్ సాయిల్స్. ఇప్పుడు చూడండి, అల్లువియల్ సాయిల్స్ అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అంటున్నాం. ఇవి వచ్చేసి ఎలాంటివి సార్? ఇన్ఫెర్టైల్ సాయిల్స్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ మృత్తికలకు సంబంధించిన ప్రధానంగా ఇవి మనం. సార్ ఇక్కడ పండే ప్రధానమైన పంట ఏంటి సార్ అంటారు. ఈ మృత్తికల్లో పండే రెడ్ సాయిల్స్లో పండే ముఖ్యమైన పంటలు, రెడ్ సాయిల్స్లో పండే ప్రధానమైన పంటలు అన్నప్పుడు రెడ్ సాయిల్స్లో పండే ప్రధానమైన పంటలు అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే వన్ ఈజ్ ఆర్స్ గ్రామ్. ఏంటండి ఆర్స్ గ్రామ్ అంటే? ఉలవలు బాగా పండుతాయండి. ఆర్స్ గ్రామ్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రౌండ్ నట్ అంటే పల్లీలు. వేరుశనగ. ఆర్స్ గ్రామ్, గ్రౌండ్ నట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్ అండి. పప్పు దినుసులు బాగా పండుతాయి. పల్సెస్ అంటే పప్పు దినుసులు. ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్ అంటే పప్పు దినుసులు పండుతాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ఆర్స్ గ్రామ్, నెంబర్ 2 ఈజ్ గ్రౌండ్ నట్, వేరుశనగ. పల్సెస్ అంటే పప్పు దినుసులు యొక్క రెడ్ సాయిల్స్లో బాగా పండుతాయి. సార్ జనరల్గా ఎలాంటి పంటలు అంటే రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటాం మనం. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటే వర్షాధారపు పంటలు ఎక్కువగా పండుతాయండి. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటే వర్షాధారపు పంటలను ఎక్కువగా పండిస్తారండి. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటే వర్షాధారపు పంటలు.
వర్షాధారపు పంటలు ఎక్కువగా పండుతాయి. వర్షాధారపు పంటలండి. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటే వర్షాధారపు పంటలను పండించడం జరుగుతుందండి. రెయిన్ ఫెడ్ క్రాప్స్. మరి నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ, నీటిపారుదల వసతి కల్పిస్తే వాటర్ ఫెసిలిటీ అండి. వాటర్ ఫెసిలిటీ, నీటిపారుదల వసతి కల్పిస్తే ఈ నేలల్లో ఏం పంట పండుతాయి సార్ అంటే హార్టికల్చర్ క్రాప్స్. ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్ అంటే పప్పయ కానీ, పప్పయ అంటే బొప్పాయి అండి. పప్పయ, మ్యాంగో, పప్పయ, మ్యాంగో, వీటితో పాటు ఇంకేంటంటే పప్పయ, మ్యాంగో, నెక్స్ట్ వన్ వచ్చేసి బనానా, అరటి, బనానా, ఇలాంటివి, జామ, గువ్వ, జామ తోటలు కూడా ఇక్కడ సాగు చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క రెడ్ సాయిల్స్‌లో ఇక డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే బిందు సేద్య పద్ధతి అంటారండి. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్య పద్ధతి. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం. ఇక డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం అండ్ ఆల్సో స్ప్రింక్లర్ సిస్టమ్ అండి. స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఏంటంటే తుంపర సేద్యం. ఏం సేద్యం అండి? తుంపర సేద్యం. కాబట్టి ఈ 2 పద్ధతుల ద్వారా అంటే వాటర్‌ని ఆదా చేయటానికి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క తోట పంటలను ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే అరటి, తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చంటే జామ తోటలు గానీ, పపాయ గానీ, మామిడి గానీ, నిమ్మ గానీ, బత్తాయి కానీ, అంటే స్వీట్ లైమ్, నెక్స్ట్ వన్ బనానా, గువ్వ, పపాయ వంటి పంటలను ఎక్కువగా ఎలా అంటే స్ప్రింక్లర్ సిస్టమ్, తుంపర సేద్యం. నెక్స్ట్ వన్ డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇక బిందు సేద్య పద్ధతుల ద్వారా ఇక రెడ్ సాయిల్స్‌లో పంటలు పండిస్తున్నారు. ఈ టెక్నాలజీని ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ గానీ, తర్వాత వచ్చేసి స్ప్రింక్లర్ సిస్టమ్ గానీ, ఇవి 2 ఎక్కడి నుంచి ఈ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఇజ్రాయిల్‌కి సంబంధించిన టెక్నాలజీ అండి. ఇజ్రాయెల్ టెక్నాలజీకి సంబంధించిన ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్‌ను మనం దిగుమతి చేసుకొని, ఈ యొక్క పపాయ గాని ఇలాంటి పంటలు రెడ్ సాయిల్స్‌లో ఎక్కువగా ఈ పంటలు పండిస్తున్నాం. అంటే ఎక్కడైతే రెయిన్ ఫెడ్ ఏరియా ఉంటుందో, అంటే తక్కువ వర్షపాతం పడినట్టు అరిడ్ జోన్ ఉంటుందో, ఆ ప్రాంతంలో ఈ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంది భారతదేశంలో రెడ్ సాయిల్స్. ఓకేనండి. ఇవి ఇలా విషయాలున్నాయి. మృత్తికలు, సాయిల్స్, మృత్తికలు. మృత్తికల్లో ప్రధానంగా సాయిల్స్‌లో వచ్చేసి చెప్పాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే మృత్తికల్లో వన్ ఈస్ లాటరైట్ మృత్తికల గురించి డిస్కషన్ చేద్దామండి. లాటరైట్ మృత్తికలు. ఈ లాటరైట్ మృత్తికలు ఇంకొక పేరేమంటారంటే జేగూరు మృత్తికలు అని కూడా పిలుస్తారు. ఏమంటారండి వీటిని? జేగూరు మృత్తికలు అని కూడా పిలుస్తారు. జేగూరు మృత్తికలు అంటారు. ఈ జేగూరు మృత్తికలుగా పరిగణిస్తారు. లాటరైట్ నీళ్ళ మరొక పేరు జేగూరు మృత్తికలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఏంటి ఆ విషయం అంటే ఇవి 2 రకాలైన పద్ధతుల ద్వారా ఏర్పడతాయి. ఎలా అంటే ఒకటి ఫస్ట్ వన్ కుండపోతగా వర్షం కురిసినప్పుడు భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర పూర్తిగా కొట్టుకొని పోతుంది. మట్టి పొర పూర్తిగా కొట్టుకొని పోవటానికి దోహదపడే చర్యను ఏమంటారంటే లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ యొక్క లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొరలో ఉన్న ఈ యొక్క సిలికా గాని, సున్నం గాని పూర్తిగా కొట్టుకొని పోతుంది. కాబట్టి ఈ యొక్క లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతాయి కాబట్టి వీటిని ఏమంటారంటే లాటరైట్ నేలని, తెలుగులో ఏమంటారంటే జేగూరు నేలలు అంటారు. అది ఒక కండిషన్. ఈ యొక్క అధిక వర్షపాతం పడే ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడున్నాయండి? అధిక వర్షపాతం పడే ప్రాంతాలు భారతదేశంలో ఒకటి పడమటి కనుమల్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోను, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లోను, హిమాలయ పర్వత ప్రాంతాల్లో అధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది. కాబట్టి ఈ రకమైన మృత్తికలు ఎక్కడుంటాయండి? వెస్టర్న్ ఘాట్స్‌లోను, అండమాన్ నికోబార్ దీవుల్లో, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వతాలు ఈ రకమైన మృత్తికలు ఎక్కువగా ఏర్పడ్డాయి. ఇక్కడ లోపించిన ప్రధానమైన మృత్తికలు ఏవి అని మూలకాలు ఏవి అని క్వశ్చన్ అడుగుతారండి. మనకు క్వశ్చన్ అడిగేది ఎలా అడుగుతాడంటే లాటరైట్ నేలల్లో ఆర్ జైగూరు నేలల్లో లోపించిన మూలకాలు ఏవి? ఒకటి సిలికా. ఏంటండి అది? సిలికా. నంబర్ 2 సున్నం. సిలికా మరియు సున్నములు
లోపించి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సిలికా మరియు సున్నములు లోపించి ఉంటాయి. సార్ సిలికా మరియు సున్నములు లోపించి ఉంటాయి. సిలికా మరియు సున్నములు లోపించి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లోపించడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? డిఫిషియన్సీ. డిఫిషియన్సీ అంటారు. డిఫిషియన్సీ అంటే లోపించటం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. రెండవ కండిషన్ వచ్చేసి, ఈ ఫస్ట్ కండిషన్ చెప్పాం, మరి రెండవ కండిషన్ చెప్పాలిగా. రెండవ కండిషన్ వచ్చేసి ఏంటంటే, రెండవ కండిషన్ కొన్ని ప్రాంతాలలో సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ గుంటలలో చాలా కాలం నీరు ఇంకిపోదు. నీరు ఇంకిన తర్వాత ఏర్పడే మృతికలను కూడా ఏమంటారంటే లాటరైట్ నేలలు ఆర్ జేగురు నేలలు అంటారండి. ఈ రకమైన మృతికలు వచ్చేసి ఎలా ఉన్నాయి? ఈ లాటరైట్ ఆర్ జేగురు మృతికలు సాధారణ వర్షపాతం పడినప్పుడు ఎక్కడున్నాయండి ఇవి? ఇవి ముఖ్యంగా ఫస్ట్ వన్ మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి ప్రాంతాలు. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ ప్రాంతంలో, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో ఈ రకమైన మృతికలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా? ఇది ఇలా విషయాలు. మరి అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ఏ రకమైన పంటలు పండుతాయి ఈ యొక్క లాటరైట్ నేలల్లో అని క్వశ్చన్ అడిగితే, ఈ లాటరైట్ నేలల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి కాఫీ బాగా పండుతుందండి. కాఫీ, తేయాకు, కాఫీ, తేయాకు, సహజ రబ్బరు, న్యాచురల్ రబ్బర్ అంటారండి. సహజ రబ్బరు, క్యాష్యూ నట్స్ అంటే క్యాష్యూ నట్స్. ఏంటి సార్ క్యాష్యూ నట్స్ అంటే? క్యాష్యూ నట్స్ అంటే ఏంటంటే జీడి మామిడి. కాబట్టి కాఫీ, తేయాకు, సహజ రబ్బరు, క్యాష్యూ నట్స్ వంటి పంటలు ఎక్కువగా ఎక్కడంటే అధిక వర్షపాతం ఉండి, తర్వాత అధిక ఉష్ణోగ్రతలు ఉండి, పర్వత వాలు ప్రాంతాల్లో కాఫీ, తేయాకు, సహజ రబ్బరు, క్యాష్యూ నట్స్ వంటి పంటలు పండుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి స్వల్ప వర్షపాతం అంటే సాధారణ వర్షపాతం. ఈ యొక్క సాధారణ వర్షపాతం పడినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఇక నీరు చాలా కాలం వరకు నీరు గుంటల్లో ఇంకిపోదు. ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను కూడా ఏమంటారంటే లాటరైట్ మృతికలని కూడా అంటారు. మరి ఈ మృతికల్లో పండే ప్రధానమైన పంటలు మీకు నేను చెప్పాను, ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మరియు కావలి ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ ప్రాంతం, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చింత చెట్లు ఎక్కువగా ఉంటాయండి ఈ నేలల్లో. చింత చెట్లు, తామరిన్ ట్రీస్, చింత చెట్లు ఎక్కువగా ఉండటం. ఏముంటాయండి? చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 2, వీటితో పాటు సరుగుడు చెట్లు ఎక్కువగానే ఉంటాయి. సరుగుడు చెట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. సరుగుడు చెట్లు. కాబట్టి చింత చెట్లు, సరుగుడు చెట్లు. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క బంగాళాదుంపలు, పొటాటోస్ బాగా పండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. బంగాళాదుంపలు. ఏం దుంపలండి? బంగాళాదుంపలు వంటి పంటలను పండించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా అండి? ఇది దేనికి సంబంధించినవి? ఈ యొక్క లాటరైట్ నేలలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఓకేనా? ఇది ఇలా విషయాలండి. ఎస్. వీటి తర్వాత నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి మౌంటైన్ సాయిల్స్, పర్వత మృతికలు. ఈ మౌంటైన్ సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. మౌంటైన్ సాయిల్స్, వీటిని పర్వత మృతికలు అని కూడా అంటారండి. ఈ యొక్క పర్వత మృతికలు వచ్చేసి టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 8.67%, 8.67%లో విస్తరించి ఉన్నాయండి. 8.67%, 8.67%లో విస్తరించి ఉన్నాయి ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్, పర్వత మృతికలు అనేవి. ఈ పర్వత మృతికల్లో వచ్చేసి ముఖ్యంగా ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి అనేది మనకు తెలియాలి. జనరలీ స్ప్రెడ్ ఓవర్ అంటే విస్తరించి ఉన్న ప్రాంతాలు. స్ప్రెడ్ ఓవర్ అంటే విస్తరించి ఉన్న ప్రాంతాలు. ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి ఒకసారి చూడండి. స్ప్రెడ్ ఓవర్ అన్నప్పుడు విస్తరించి ఉన్న ప్రాంతాలు అన్నప్పుడు మౌంటైన్ సాయిల్స్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్లో ఉన్నాయండి. ఇవి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. నెంబర్ 2, వింధ్యా మరియు సాత్పురా పర్వతాలు. ఈ వింధ్యా అండ్ సాత్పురా మౌంటైన్స్ భారతదేశంలో మధ్య భాగంలో విస్తరించి ఉన్నాయి. వింధ్యా
అండ్ సాత్పురా మౌంటైన్స్ అండి. వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్. కాబట్టి వింధ్య ఒకటి, సాత్పురా ఒకటి. హిమాలయన్ మౌంటైన్స్లో ఏ రకమైన నేలలు ఎక్కువగా ఉంటాయండి? పర్వత మృత్తికలు, మౌంటైన్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పర్వత మృత్తికల్లో ప్రధానంగా ఉండే మూలకం వచ్చేసి ఏంటంటే హ్యూమస్ ఎక్కువగా ఉంటుందండి. హ్యూమస్. హ్యూమస్ అంటే కుళ్ళిన జీవ పదార్థం అండి. హ్యూమస్ అంటే ఏంటి? కుళ్ళిన జీవ పదార్థం. దీన్ని బయో ఫర్టిలైజర్ అని కూడా అంటారు. ఏమంటారండి? బయో ఫర్టిలైజర్ అంటారు. బయో ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు మనం. బయో ఫర్టిలైజర్ అంటారు. హ్యూమస్ అనేది బయో ఫర్టిలైజర్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ఏముంటాయండి మనకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ సాయిల్స్లో వచ్చేసి వన్ ఈజ్ మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే యాపిల్స్ బాగా పండిస్తారండి. పర్వత ప్రాంతాల్లో యాపిల్స్. యాపిల్స్ బాగా పండిస్తారు. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీ. మరి అదేవిధంగా మ్యాంగో, మామిడి, మ్యాంగో వంటి పంటలను ఎక్కువగా పండిస్తారండి. కాబట్టి మనం తెలుసు మనకందరికీ కూడా కాశ్మీర్ వ్యాలీ పర్వత ప్రాంతమే. ఆ ప్రాంతంలో యాపిల్స్ ఎక్కువగా పండిస్తున్నారు. నెక్స్ట్ వన్ స్ట్రాబెర్రీ. ఈ యొక్క స్ట్రాబెర్రీ కూడా పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ యొక్క మహాబలేశ్వర్ ఘాట్ ప్రాంతంలో ఈ యొక్క స్ట్రాబెర్రీని ఎక్కువగా సాగు చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మ్యాంగో. మ్యాంగో కూడా ఎలా అంటే రెడ్ సాయిల్స్లో కూడా పండిస్తారు వీటిని, మౌంటైన్ సాయిల్స్లో. అంటే రెండు కూడా ఒకటే అండి. ఒక విధంగా చెప్పాలంటే వెరీ ఫెమిలియర్ రిలేషన్ విత్ మౌంటైన్ సాయిల్స్ అండ్ రెడ్ సాయిల్స్. కాబట్టి మ్యాంగో కూడా పండిస్తున్నారు. ఇవి దేనికి సంబంధించిన అంశాలు అంటే మౌంటైన్ సాయిల్స్, పర్వత మృత్తికలకు సంబంధించిన విషయాలు. ఓకే. నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే దీని తర్వాత మౌంటైన్ సాయిల్స్ తర్వాత సెలైన్ సాయిల్స్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అంటారు. సెలైన్. ఈ సెలైన్ సాయిల్స్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అనగానే సెలైన్ ఆర్ ఆల్కలైన్. సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అంటారు. వీటిని తెలుగులో ఏమంటారంటే ఆమ్ల ఆర్ క్షార నేలలు అంటారండి. ఆమ్ల నేలలు ఆర్ క్షార నేలలు అని కూడా పిలుస్తారు వీటిని. ఆమ్ల ఆర్ క్షార మృత్తికలు అని కూడా పిలుస్తారు. ఆమ్ల ఆర్ క్షార మృత్తికలు. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటివంటే ఇన్ఫెర్టైల్ సాయిల్స్ అండి. నిస్సారమైన మృత్తికలు. ఇన్ఫెర్టైల్. ఇన్ఫెర్టైల్ సాయిల్స్ అంటే నిస్సారమైన మృత్తికలుగా పరిగణిస్తారు వీటిని. నిస్సారమైన మృత్తికలు అండి ఇన్ఫెర్టైల్ సాయిల్స్ ఇవి. జనరల్గా ముఖ్యంగా ఎక్కడున్నాయి ఈ రకమైన మృత్తికలు, ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే సచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఎట్ గల్ఫ్ ఆఫ్ కచ్ రీజియన్ ఇన్ గుజరాత్ అండి. కచ్ రీజియన్. కచ్ రీజియన్ ఇన్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఈ రకమైన మృత్తికలు ఎక్కువగా కచ్ రీజియన్ ఇన్ గుజరాత్. కాబట్టి ఆమ్ల ఆర్ క్షార మృత్తికలు కచ్ రీజియన్ ఇన్ గుజరాత్. ఓకే. నెక్స్ట్ వన్. ఇవి కచ్ రీజియన్లో వచ్చేసి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయండి? 12.92%. 12.92% ఈ మృతికలు విస్తరించి ఉన్నాయి. ఈ సెలైన్ ఆర్ ఆల్కలై సాయిల్స్కి ఇతర పేర్లు కూడా ఏమంటారంటే చూడండి ఇక్కడ విషయం. ఈ మృతికలను ఇంకా కొన్ని పేర్లతో పిలుస్తారండి. ఏమంటారంటే ఒకటి ఆమ్ల ఆర్ క్షార మృతికలని, రే మృతికలు రే అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏమంటారంటే కల్లార్ అని, రే కల్లార్. అదేవిధంగా ఊసర నేలలు అని కూడా పిలుస్తారండి. ఊసర మృత్తికలు, ఊసర నేలలు అని కూడా పిలుస్తారు. రే, కల్లార్, ఊసర అనే ఇలా ఇన్ని రకాలైన పిలుస్తారు. ఆమ్ల నేలలని, క్షార నేలలని, రే నేలలని, కల్లారని, ఊసరని ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తున్నారండి ఈ యొక్క ఆమ్ల క్షార నేలలు. ఇవి ఎలాంటివి? ఇన్ఫెర్టైల్ సాయిల్, నిస్సారమైన మృతికలుగా పరిగణిస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేలల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ సీడ్ క్రాప్స్ పండిస్తారండి. ఆయిల్ సీడ్ క్రాప్స్ పండిస్తారు. వేరుశనగ కానీ ఆయిల్ సీడ్, సన్ఫ్లవర్ కానీ అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు సన్ఫ్లవర్. నెక్స్ట్ వన్ గ్రౌండ్ నట్ పల్లి వంటి పంటలు ఎక్కువ దేంట్లో పండిస్తారంటే ఈ యొక్క సెలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్లో పండిస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎస్. నెక్స్ట్ వన్ డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అంటున్నాం మనం. డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అని.
ఈ డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్కి సంబంధించిన విషయాలు చూడండి. వీటిని తెలుగులో ఏమంటారంటే ఎడారి నేలలు అని చెప్పచ్చు. ఇంకొక విధంగా ఏమంటారంటే శుష్క నేలలు అని కూడా అంటారండి. ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు అని కూడా పిలుస్తారు. ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు అంటారండి. ఎడారి నేలలని శుష్క నేలలు అంటారు. మరి ఎడారి నేలలు ఆర్ శుష్క అంటే ఏంటండి? స్వల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఈ రకమైన మృత్తికలు ఎక్కువగా ఉంటాయండి. ఎక్కడైతే లిటిల్ రెయిన్స్ అంటే స్వల్ప వర్షపాతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉండే మృత్తికలను ఏమంటారంటే డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అంటారు. డెజర్ట్ అన్నా అరిడ్ అన్నా ఒకటే. ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు అంటారు. ఒక చిన్న విషయం అండి. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, టోటల్ జాగ్రఫికల్ ఏరియా, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో వీటి యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటే 4.32%, 4.32%లో విస్తరించి 4.32%, 4.32%లో ఈ మృతికలు విస్తరించి ఉన్నాయండి. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో 4.32%. ఈ డెజర్ట్ సాయిల్లో వచ్చేసి పండే పంటలు ముఖ్యంగా ఈ రకమైన మృతికలు మనం ఎక్కువగా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో ఉంటాయండి. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ డెజర్ట్, రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో ఈ రకమైన మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ థార్ ఎడారిలో వచ్చేసి శాండీ డ్యూన్స్, ఇసుక దిబ్బలు, శాండీ డ్యూన్స్ అంటే ఇసుక దిబ్బలు. ఈ శాండీ డ్యూన్స్ అనేవి ఎంత హైట్ ఉంటాయండి? శాండీ డ్యూన్స్ ఇసుక దిబ్బలు అనేవి 150 మీటర్స్, 150 మీటర్ల ఎత్తుతో ఉంటాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేలల్లో పండే ప్రధానమైన పంటలు, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ క్రాప్స్? ప్రధానమైన పంటలు వచ్చేసేవి అని క్వశ్చన్ అడిగితే ప్రధానమైన పంటలు వచ్చేసేవి అండి ఇక్కడ. ఒకటి మనం పల్సెస్, పప్పు దినుసులు చెప్పుకోవచ్చండి. పల్సెస్, పల్సెస్ అంటే పప్పు దినుసులు. నెక్స్ట్ వన్ డేట్స్ అంటే ఖర్జూరాలు, డేట్స్ మీన్స్ ఖర్జూరాలు. అదేవిధంగా వీట్ గోధుమ, గోధుమ. అదేవిధంగా బార్లీ వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. బార్లీ అండి. కాబట్టి బార్లీ, వీట్, పల్సెస్ అండ్ డేట్స్ అంటే ఖర్జూరాలు. ఇవి ప్రధానమైన పంటలు ఎడారి ప్రాంతంలో. ఈ ఎడారి మృతికలు భారతదేశంలో అధిక భాగం ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో ఉన్నాయి ఈ రకమైన మృతికలు. ఓకేనా అండి? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ థార్. ఈ మృతికలకు తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే పిటీ సాయిల్స్ ఆర్ మార్సీ సాయిల్స్ అంటారు. పిటీ సాయిల్స్ ఆర్ మార్సీ సాయిల్స్, మార్సీ. ఈ పిటీ సాయిల్స్ ఆర్ మార్సీ సాయిల్స్ వీటి ఏమంటారంటే ఊబి నేలలు అని కూడా అంటారండి. ఊబి నేలలు ఆర్ జీవ సంబంధమైన నేలలు అని కూడా పిలుస్తారు. ఊబి నేలలు మరియు జీవ సంబంధమైన మృత్తికలు అని కూడా పిలుస్తారండి. జీవ సంబంధమైన మృత్తికలు అంటారు. ఇక్కడ ఒక విషయం, ఒక కండిషన్ ఏంటంటే ఈ రకమైన మృత్తికలు పిటి ఆర్ మార్సీ సాయిల్స్ అనేటి ఎక్కడ ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందంటే అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో, హెవీ రెయిన్ఫాల్, హెవీ రెయిన్ఫాల్ అధిక వర్షపాతం పడే ప్రాంతాలలో, పర్వత పాదాల వద్ద, అధిక వర్షపాతం పడే ప్రాంతాలలో పర్వత పాదాల వద్ద ఈ యొక్క పిటిఆర్ మార్సీ సాయిల్స్ అంటే ఊబి నేలలు ఆర్ జీవ సంబంధమైన మృతికలు ఏర్పడతాయి. ఊబి నేలలు ఆర్ జీవ సంబంధమైన మృతికలు ఎక్కడ ఏర్పడతాయండి? అధిక వర్షపాతం పడే ప్రాంతాలలో పర్వత పాదాల వద్ద ఈ యొక్క ఊబి నేలలు ఆర్ జీవ సంబంధమైన మృతికలు ఏర్పడతాయి. మరి భారతదేశంలో ఈ యొక్క పిటి సాయిల్స్ ఆర్ మార్సీ సాయిల్స్ ఎక్కడున్నాయంటే క్రింది ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయండి. ముఖ్యంగా ఒకటి కేరళ రాష్ట్రం అండి. కేరళ రాష్ట్రంలో వచ్చేసి ఈ మృతికలు విస్తరించి ఉన్నాయి. కేరళ, ఈ కేరళ రాష్ట్రంలో ఈ మృతికలు విస్తరించి ఉన్న ప్రాంతం వచ్చేసి ఎక్కడంటే ఒకటి కొట్టాయం, కొట్టాయం అండి, కొట్టాయం మరియు అలపూజ జిల్లాలలో విస్తరించి ఉన్నాయండి. కొట్టాయం అండ్ అలపూజ, కొట్టాయం మరియు అలపూజ జిల్లాల్లో ఉన్నాయి. ఈ కేరళ రాష్ట్రంలో ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయండి? కేరళ రాష్ట్రంలో అధిక వర్షాలు పడతాయి పశ్చిమ కనుమల్లో, పడమటి కనుమల్లో.
కాబట్టి కేరళ రాష్ట్రంలో అధిక వర్షపాతం పడే ప్రాంతాలు కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రధానంగా పర్వత పాదాల వద్ద ఈ యొక్క పిటిఆర్ మార్సి సాయిల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు ఏమిటి? ఒకటి కొట్టాయం, రెండవది అల్లపూజి జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క కేరళ రాష్ట్రంలో స్థానికంగా ఈ యొక్క పిటిఆర్ మార్సి సాయిల్స్ ఏమని పిలుస్తారంటే కరి నేలలు అంటారండి. ఏమంటారండి? కరి నేలలు అని పిలుస్తారు. కరి నేలలు, కరి సాయిల్స్ అంటారు. కరి సాయిల్స్ అంటే కరి నేలలు అని అర్థం అన్న విషయాన్ని మనం కరి నేలలు అంటారండి ఇక్కడ. ఎస్, అంటే ఈ మృతికలు ఇక్కడే కాకుండా ఇంకా మనం ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నాయండి. ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ మృతికలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఒకటి మనం ఏం చెప్పాలి అంటే అల్మోరా. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా ప్రాంతంలో కూడా ఈ రకమైన మృతికలు విస్తరించి ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా ప్రాంతంలో కూడా ఈ మృతికలు విస్తరించి ఉన్నాయి. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏది అంటే వీటి తర్వాత అల్మోరా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అండి. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయంటే సుందర్బన్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. సుందర్బన్ ప్రాంతంలో. ఈ సుందర్బన్ ప్రాంతంలో కూడా ఏ రకమైన మృతికలు విస్తరించి ఉన్నాయండి? ఈ పిటి సాయిల్స్ ఆర్ మార్సి సాయిల్స్, ఊబి నేలలు ఆర్ జీవ సంబంధమైన మృతికలు అధికంగా విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మృతికల్లో పండే ప్రధానమైన పంట ఏది అంటే వరి పంట. ప్రధానమైన పంట ఏంటండి అది? వరి ప్రధానమైన పంట. ఇవి దేనికి సంబంధించినవంటే మృతికలకు సంబంధించి. కాబట్టి మీకు నేనేం చెప్పానంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి ప్రకారం భారతదేశంలో మృతికలు ఎన్ని రకములుగా వర్గీకరించారు? 8 రకాలు. ఆ 8 రకాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వన్ మృత్తికా క్రమక్షయానికి సంబంధించి. జనరల్గా క్రమక్షయం అంటారు. క్రమక్షయం అంటే కోతకు పోవడం. మృత్తికా క్రమక్షయానికి గల కారణాలు. మృత్తికా క్రమక్షయం వన్ ఈజ్ సాయిల్ ఎరోజన్ అంటారు దీన్ని అండి. మృత్తికా క్రమక్షయం. ఈ మృత్తికా క్రమక్షయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సాయిల్ ఎరోజన్ అంటారండి. మృత్తికా క్రమక్షయం అంటే సాయిల్ ఎరోజన్ అంటారు. మృత్తికా క్రమక్షయం అంటే ఏంటండి? సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ అంటారు. సాయిల్ ఎరోజన్ అంటే మృత్తికా క్రమక్షయం అని అర్థం. ఏమంటారండి? సాయిల్ ఎరోజన్, మృత్తికా క్రమక్షయం. ఈ మృత్తికా క్రమక్షయం ఏర్పడటానికి గల 2 ప్రధానమైన కారకాలు వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ క్రమక్షయం ఏర్పడటానికి 2 ప్రధానమైన కారకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ న్యాచురల్ ఫ్యాక్టర్, సహజ కారకాలు. వన్ ఈజ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అని. నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్ అని, మానవ సంబంధ కారణాలు అని. ఇలా 2 రకాలుగా చెప్పచ్చు. హ్యూమన్ ఫ్యాక్టర్స్ మానవ సంబంధ కారణాలు అంటారు. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే సహజ కారకాలు ఆర్ సహజ కారకాలు. రెండవది హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే మానవ సంబంధ కారకాలు అని. ఇలా 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఏవి న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఏవి హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేది మనకు తెలియాలి. ఈ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఒకటి ఫస్ట్ వన్ న్యాచురల్ ఫ్యాక్టర్స్. ఈ న్యాచురల్ ఫ్యాక్టర్స్గా మనం వేటిని చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్, సహజ కారకాలు ఉంటున్నాం కదండి న్యాచురల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు. దే ఆర్ వన్ ఈజ్ విండ్ అండ్ ఎరోజన్. విండ్ ఎరోజన్ అంటారండి. విండ్ ఎరోజన్ అంటే ముఖ్యంగా పవన క్రమక్షయం అంటారు. విండ్ ఎరోజన్ అంటే పవన క్రమక్షయం. నెక్స్ట్ వన్ వాటర్ ఎరోజన్, నీటి క్రమక్షయం. విండ్ ఎరోజన్ అండ్ ఆల్సో వాటర్ ఎరోజన్ అంటారు. వాటర్
ఎరోజన్. పవన క్రమక్షయం, నీటి క్రమక్షయం. ఈ యొక్క పవన క్రమక్షయం వల్ల వచ్చేసి ఇసుక దిబ్బలు ఏర్పడటం ఇలాంటివి జరుగుతాయి. మరి వాటర్ ఎరోజన్ అంటే నీటి క్రమక్షయం వల్ల ఏమవుతుంది అంటే మృత్తికలు ఒక చోట నుంచి మరొక చోటికి ట్రాన్స్ఫర్ అవుతాయండి, రవాణా అవుతాయి. కాబట్టి నదులు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎరోజన్ అన్నాం, నీటి క్రమక్షయం. నదులు మరి వేగంగా ప్రవహించినప్పుడు తనతో పాటు మట్టిని తీసుకుపోయి ఏదైనా ఒక ప్రాంతంలో డిపోజిషన్ అంటే నిక్షేపిస్తాయి. అలా ఏర్పడిన మృత్తికలను ఏమని పిలుస్తారంటే, అలా ఏర్పడితే వాటిని ఏమంటారంటే డెల్టాలు అంటారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డెల్టాలు అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర పోదు. ఒక దగ్గర ఏమో మృత్తికలన్నీ మొత్తం కోత అయిపోతాయి, ఇంకొక దగ్గర వచ్చేసి నిక్షేపితమైతే డిపోజిషన్ అవుతాయి. కాబట్టి న్యాచురల్ ఫ్యాక్టర్స్కి ప్రధానమైన ఉదాహరణలు వచ్చేసి ఒకటి విండ్ ఎరోజన్, నెంబర్ 2 వచ్చేసి వాటర్ ఎరోజన్. నీటి క్రమక్షయం, పవన క్రమక్షయం ఇవి ప్రధానంగా. నెక్స్ట్ వన్, హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ హ్యూమన్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా హ్యూమన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు హ్యూమన్ ఫ్యాక్టర్స్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. హ్యూమన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మానవ సంబంధ కారకాలు అనగానే మనం ఒకటి ఏంటంటే మానవ సంబంధ కారకాల్లో వన్ ఇస్ డిఫారెస్టేషన్ అండి. డిఫారెస్టేషన్ అంటే అడవుల నరికివేత. డిఫారెస్టేషన్ అంటే అడవుల నరికివేత అండి, అడవులు నరికివేయటం. ఇది ఎవరు చేస్తాడు? మనిషి, మానవుడే చేస్తాడు. దానంతకు అవేం కొట్టుకోగదా. కాబట్టి డిఫారెస్టేషన్ అడవుల నరికివేత. నెక్స్ట్ వన్ ఓవర్ గ్రేజింగ్ అంటారండి. ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులను అతిగా మేపటం అని తెలుగులో అర్థం. ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులను అతిగా మేపటం. మరి అదేవిధంగా అర్బనైజేషన్ అంటారు. ఈ అర్బనైజేషన్ వల్ల కూడా కొన్ని కారణాలండి. అర్బనైజేషన్ అంటే ముఖ్యంగా పట్టణీకరణ అంటారు. అర్బనైజేషన్ కోసం చెట్లను నరికేస్తారు, ఎక్కడ పడితే అక్కడ మట్టిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి ఒకటి డిఫారెస్టేషన్ అడవుల నరికివేత, ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులను అతిగా మేపడం, అర్బనైజేషన్ పట్టణీకరణ. ఇంకొకటి వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఓల్డ్ అగ్రికల్చర్ మెథడ్స్ ఆర్ ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్. ఫాల్ట్ అంటే లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలు. ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్. ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్ అంటే లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలు. కాబట్టి ఒకటి డిఫారెస్టేషన్, నెంబర్ 2 ఇస్ ఓవర్ గ్రేజింగ్, నెంబర్ 3 ఇస్ అర్బనైజేషన్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్ అంటే ఇక లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలను అనుసరించడం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఇక అడవు మృతికా క్రమక్షయం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనగానే మనం ఏం చెప్పాలండి? హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనగానే అడవుల నరికివేత విషయం, ఓవర్ గ్రేజింగ్, అర్బనైజేషను, ఫాల్ట్ అగ్రికల్చర్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మానవ సంబంధ కారణాలు, మానవ సంబంధ కారకాలు. వీటి వల్ల ఏమవుతుందంటే మృత్తికా క్రమక్షయం, సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. కాబట్టి మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడం అంటే ఎలా చేయాలి? ఈ యొక్క మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి చేపట్టే చర్యలు ఏమున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి చేపట్టే చర్యలు ముఖ్యంగా మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి చేపట్టే చర్యలు వచ్చేసి ఏంటో చూడండి. మృత్తికా క్రమక్షయం. ఈ యొక్క మృత్తికా క్రమక్షయం అరికట్టడానికి చేపట్టే చర్యలు, మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి చేపట్టే చర్యలు. ఈ యొక్క మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి చేపట్టే చర్యలు వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు? యాక్టివిటీస్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి అఫారెస్టేషన్ అని గుర్తుపెట్టుకోవాలండి. అఫారెస్టేషన్. అఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్కి ఆపోజిటే అఫారెస్టేషన్ అండి. చెట్లను పెంచటం. అక్కడేమో చెట్లను నరికేస్తున్నావు, ఇక్కడ చెట్లను పెంచాలి. కాబట్టి మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టాలి అంటే అఫారెస్టేషన్ అంటే చెట్లను పెంచడం ఒకటి. వన్ ఇస్. నెంబర్ 2 ఇంకా ఏంటంటే చెక్ ఓవర్ గ్రేజింగ్. చెక్ ఓవర్ గ్రేజింగ్. చెక్ ఓవర్ గ్రేజింగ్ వచ్చేసి అంటే ఏంటంటే చెక్ ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులను అతిగా మేపకుండా ఆపటం అండి. పశువులను అతిగా మేపకుండా ఆపాలి. ఎక్కడ ఆపాలి? అడవిలోకి వెళ్ళి ఇక గడ్డిని మొత్తం కూకటి వేళ్లతో లేపేస్తాయి పశువులు.
కాబట్టి అలాంటిది లేకుండా చక్ ఓవర్ గ్రేజింగ్, పశువులను అతిగా మేపకుండా అడ్డుకట్ట వేయడం, ప్రివెంట్ చేయడం. రెండవది అఫారెస్టేషన్, చెట్లను పెంచడం. అందువల్లనే ఏం చేస్తున్నారు సార్, ఈ యొక్క మృత్తికా క్రమక్షయం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అఫారెస్టేషన్ ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీకు నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. అఫారెస్టేషన్ కోసం ముఖ్యంగా ఏం చేస్తున్నారు అంటే, ముఖ్యంగా ఏంటి సార్ అంటే, చెట్లను పెంచడానికి సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్. ఈ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సామాజిక వనీకరణ అంటారండి. సామాజిక వనీకరణ అంటే చెట్లను పెంచడం. ఇక సామాజిక వనీకరణ అంటే సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్. వన సంరక్షణ సమితులు, విఎస్ఎస్ అండి. విఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ వన సంరక్షణ సమితులు. ఇది ఒకటి. తర్వాత సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, వన సంరక్షణ సమితులు. నెక్స్ట్ వన్ జేఎఫ్ఎం. జేఎఫ్ఎం అంటే ఏంటంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారండి. ఈ యొక్క జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం అని అర్థం. ఈ యొక్క ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే గిరిజనులు, ఆటవిక శాఖ కలిసి ఈ యొక్క అడవులను పెంచడానికి ఈ యొక్క జేఎఫ్ఎం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. జేఎఫ్ఎం స్టాండ్స్ ఫర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఉమ్మడి ఉమ్మడి యాజమాన్యం అనమాట. ఉమ్మడిగా అంటే సంయుక్తంగా. తర్వాత ఈ యొక్క జేఎఫ్ఎంని కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలు కానీ ఈ యొక్క జేఎఫ్ఎంని ఏమని పేరు పెట్టుకున్నాయంటే సిఎఫ్ఎం అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని పేరు మారుతుంది. కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రజా అటవీ యాజమాన్యం అంటారు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అఫారెస్టేషన్ అన్నప్పుడు అది చక్ ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులను అతిగా మేపకుండా చూడటం. ఇంకా ఏంటి సార్ దీంట్లో భాగంగా అంటే నూతన పద్ధతులు అంటే న్యూ టెక్నాలజీని ఉపయోగించటం. న్యూ టెక్నాలజీని ఉపయోగించడం ఒకటి. న్యూ టెక్నాలజీ, ఈ యొక్క న్యూ టెక్నాలజీని ఉపయోగించడం అంటే అగ్రికల్చర్లో, వ్యవసాయ రంగంలో న్యూ టెక్నాలజీ మెథడ్ను ఉపయోగించడం. న్యూ టెక్నాలజీ అగ్రికల్చర్, న్యూ టెక్నాలజీని ఉపయోగించడం. మరి అదేవిధంగా ఇంకా ఏంటి సార్ అంటే నదులకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించటం. నదులకు అడ్డంగా ఏం నిర్మించాలండి? ఆనకట్టలను నిర్మించాలి. అంటే డ్యామ్స్ను కన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి నదులకు అడ్డంగా ఆనకట్టలను నిర్మించడం. మరి వీటితో పాటు నదులకు ఆనకట్ట నిర్మించడం వల్ల కూడా మట్టి అనేది ఒక దగ్గర నుంచి ఇంకొకటికి ట్రాన్స్ఫర్ కాకుండా కొంచెం ఆపగలుగుతాం. క్రమక్షయాన్ని కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు. తర్వాత ఈ యొక్క న్యూ టెక్నాలజీ అంటే వ్యవసాయ రంగంలో కొన్ని అధునాతనమైన పద్ధతులను ఉపయోగించడం. మరి వాటితో పాటు ఏంటంటే చెక్ ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులను అతిగా మేపకుండా చూడటం. నెక్స్ట్ వన్ డిఫారెస్టేషన్కు బదులుగా అఫారెస్టేషన్ జరగాలి. అఫారెస్టేషన్ అంటే చెట్లను పెంచడం. చెట్లను పెంచడం అంటే అందువల్లనే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటే సామాజిక వనీకరణ అనే కార్యక్రమాన్ని తెచ్చి ఈ యొక్క సామాజిక వనీకరణలో భాగంగా ఈ యొక్క ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే నీ నీ ముఖ్యంగా యూకలిప్టస్ చెట్లు, కానుగ చెట్లు, రావి, గంగరావి వంటి వృక్ష జాతులు, వేప కానీ వేప, తర్వాత మామిడి వంటి వృక్ష జాతులను పెంచి ఈ యొక్క అడవులను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడవులను పెంచడం వల్ల ఏమవుతుందంటే మృత్తికా క్రమక్షయాన్ని మనము నిరోధించవచ్చు. టు ప్రివెంట్ ద సాయిల్ ఎరోజన్, ఇవి ప్రధానంగా. మరి వీటితో పాటు ఇంకా ఏంటి మనం ఏం చెప్పుకోవచ్చు అండి? ఈ యొక్క టెర్రాస్ అగ్రికల్చర్ అంటారు. టెర్రాస్ అగ్రికల్చర్ అంటే సోపాన వ్యవసాయం. టెర్రాస్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఒకటి టెర్రాస్ అగ్రికల్చర్ అంటే పర్వతాల యొక్క పైభాగంలో ఆ యొక్క అగ్రికల్చర్ సాగు చేయడం. తర్వాత సోపాన వ్యవసాయం, పర్వత ప్రాంతాల్లో మెట్లలాగా ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేయడం. సోపాన వ్యవసాయం కూడా చాలా ముఖ్యమైనదండి. సోపాన వ్యవసాయం. ఈ యొక్క కాంటూర్ బండింగ్స్ అంటారు. కాంటూర్ అంటే ఏంటి సార్? కాంటూర్ అంటే పర్వతాల కంటే కొండలకు అడ్డంగా త్రవ్వకాలు జరగటం. ఇప్పుడు పర్వత ప్రాంతం ఇలా ఉందండి, ఇది కొండ ఇలా ఉంటే ఇక కందకాలు ఇలా తవ్వేస్తారండి. కందకాలు తవ్వినప్పుడు వర్షం పడ్డప్పటికి కూడా
వర్షం ఇలా పడ్డప్పుడు ఈ మట్టి కొట్టుకుపోకుండా ఇక్కడ గుంతలు వేశారు కందకాలు కదా, ఆ మట్టి కొట్టుకుపోకుండా అక్కడే స్టాక్ అవుతుంది. కాబట్టి కందకాలు అంటే కాంటూర్ వ్యవసాయం చేయడం, టెర్రాస్ అగ్రికల్చర్ చేయడం, నదులకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం, ఆ డ్యామ్స్ నిర్మించడం, న్యూ టెక్నాలజీ అంటే అధునాతనమైన వ్యవసాయ విధానాలను అనుసరించడం, తర్వాత వచ్చేసి ఇంకా ఏంటిది రకరకాలుగా ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చెక్ ఓవర్ గ్రేజింగ్, అఫారెస్టేషన్, ఇవన్నీ కూడా మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి ఎంతగానో దోహదపడతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎస్, ఓకే, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు మనం క్రమక్షయం రకాలు చెప్పాలి. క్రమక్షయం రకాలండి, టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ అంటారు. క్రమక్షయం రకాలు, టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్, క్రమక్షయం రకాలు అన్నప్పుడు టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ అంటారండి. టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్, టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ అంటే క్రమక్షయం రకాలు, టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ అంటారు. ఈ యొక్క టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్కి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ అండి, క్రమక్షయం రకాలు. ఈ యొక్క క్రమక్షయం రకాల్లో వచ్చేసి ఒకటి ఫస్ట్ మనం డిస్కషన్ చేయాల్సింది ఏదంటే పట క్రమక్షయం అండి. ఏదేది? పట క్రమక్షయం. పట క్రమక్షయం అనేది మొదటిది, పట క్రమక్షయం. ఈ యొక్క పట క్రమక్షయం వచ్చేసి వన్ ఈజ్ పట క్రమక్షయం అండి. ఈ పట క్రమక్షయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే షీట్ ఎరోజన్ అంటారండి. షీట్ ఎరోజన్ అంటారు. షీట్ ఎరోజన్, పట క్రమక్షయం అంటే షీట్ ఎరోజన్ అంటారు. పట క్రమక్షయం అంటే ఏంటి సార్, అసలు ఏంది ఇది? పట క్రమక్షయం అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే పట క్రమక్షయం అంటే ముఖ్యంగా కుండపోతగా వర్షం కురిసినప్పుడు, ఎలా అండి? కుండపోతగా హెవీ డౌన్పోర్ ఆఫ్ రెయిన్స్, కుండపోతగా వర్షం కురిసినప్పుడు భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర పూర్తిగా కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తారంటే పట క్రమక్షయం అంటారండి. దీన్ని ఇంగ్లీష్లో షీట్ ఎరోజన్ అంటారు. కుండపోతగా వర్షం కురిసినప్పుడు భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర పూర్తిగా కొట్టుకొని పోవడాన్ని ఏమంటారండి? పట క్రమక్షయం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే షీట్ ఎరోజన్ అంటారు. మరి భారతదేశంలో మరి కుండపోతగా వర్షం కురిసే ప్రాంతాలు ఉన్నాయా అండి? ఉన్నాయి. ఏ ప్రాంతాలు అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకటి, భారతదేశంలో పడమటి కనుమలు ఉన్నాయి. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి 1600 కిలోమీటర్ల పొడవున మహారాష్ట్ర నుంచి ప్రారంభమై దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయండి. మరి మహారాష్ట్రలో వచ్చేసి ఖాందేశ్ నుంచి ప్రారంభమై తర్వాత మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్లో 1600 కిలోమీటర్ల పొడవున కూడా వర్షాలు ఎలా ఉంటాయంటే కుండపోత వర్షాలు పడతాయండి. ద హెవీ రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. కాబట్టి వెస్టర్న్ ఘాట్స్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. కురిసిన అక్కడ ఒకటి వెస్టర్న్ ఘాట్స్లో. నెంబర్ 2 వచ్చేసి మనం ఏం చెప్పచ్చు అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా అధిక వర్షపాతమే సంభవిస్తుంది. ఎందుకంటే ఒకటి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, భూమధ్య రేఖ ప్రాంతం 0 డిగ్రీ ఈక్వేటర్ అంటాం. 0 డిగ్రీ భూమధ్య రేఖ. ఈ యొక్క 0 డిగ్రీ ఈక్వేటర్ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, దట్టమైన అడవులు పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క 0 డిగ్రీ వచ్చేసి శ్రీలంకకు దగ్గరలో పోతుందండి. మరి శ్రీలంకకు పక్కకే మనకు అండమాన్ నికోబార్ దీవులు విస్తరించి ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. కాబట్టి అండమాన్ నికోబార్ దీవులలో కూడా ఏ రకమైన క్రమక్షేమం ఎక్కువగా జరుగుతుంది అంటే పట క్రమక్షేమం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇది భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉండడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే కుండపోతగా అంటే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి. కాబట్టి ఏ రకమైన క్రమక్షేమం జరుగుతుందంటే పటక్రమం జరుగుతుంది. ఇదే కాకుండా ఈశాన్య రాష్ట్రాలు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈశాన్య రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఒకటి అస్సాం, రెండవది మేఘాలయ రాష్ట్రాలు. ఈ యొక్క అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు చూడండి. మేఘాలయ రాష్ట్రంలో మీకు తెలిసిన విషయమే అండి. మేఘాలయ రాష్ట్రంలో మాసిన్రామ్ అనే ప్రాంతం, మేఘాలయ రాష్ట్రంలో చిరపుంజి అనే ప్రాంతం. ఈ మేఘాలయ రాష్ట్రంలో మాసిన్రామ్ అనే ప్రాంతం వద్ద కుండపోతగా వర్షం పడుతుంది.
తర్వాత మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండల్లోని చిరపుంజి అనే ప్రదేశం వద్ద కూడా విపరీతమైన వర్షాలు పడతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏ రకమైన క్రమక్షయం అనేది జరుగుతుందండి? పట క్రమక్షయం జరుగుతుంది. అదేవిధంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతం పడటం వల్ల ఇక్కడ కూడా ఏ రకమైన క్రమక్షయం జరుగుతుందంటే పట క్రమక్షయమే జరుగుతుంది. ఓకేనా అండి? ఇది ఒకటి విషయం. రెండవది, ఈ యొక్క పట క్రమక్షయం తర్వాత వంక క్రమక్షయం అంటారు. వంక. ఈ యొక్క వంక క్రమక్షయానికి సంబంధించిన విషయాలు చూడండి. వంక క్రమక్షయం. ఈ యొక్క వంక క్రమక్షయం వచ్చేసి ఏంటంటే అలా వర్షాలు పడటం వల్ల అది కంటిన్యూస్గా ప్రాసెస్ అలానే వర్షం పడుతుండటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వంక క్రమక్షయం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క వంక క్రమక్షయం అనేది భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ జరుగుతుందండి? వంక క్రమక్షయం. ఈ యొక్క వంక క్రమక్షయం అనేది భారతదేశంలో అధికంగా జరిగే ప్రాంతాలు వచ్చేసి ఎక్కడంటే సదరన్ ఇండియన్ స్టేట్స్ అండి. దక్షిణాది రాష్ట్రాలు. సదరన్ ఇండియన్ స్టేట్స్. దక్షిణాది రాష్ట్రాలలోను సదరన్ ఇండియన్ స్టేట్స్. సదరన్ ఇండియన్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలలో సదరన్ ఇండియన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతుంది. నంబర్ 2, సదరన్ ఇండియన్ స్టేట్స్తో పాటు నంబర్ 2 వచ్చేసి ఎక్కడంటే ఉత్తరాదిలో బీహార్ వంటి రాష్ట్రంలో కూడా ఇది ఎక్కువగా జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. సదరన్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఆల్సో బీహార్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క వంక క్రమక్షయం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం అండి, వీటి తర్వాత ఇంకా ఏంటంటే క్రమక్షయంలో రకాలు. 1 ఈజ్ అవనాలిక. ఈ యొక్క అవనాలిక క్రమక్షయం అనేది ఎక్కడ జరుగుతుందండి? అవనాలిక క్రమక్షయం. 1 ఈజ్ అవనాలిక క్రమక్షయం. ఈ అవనాలిక క్రమక్షయం అనేది నర్మదా రివర్ వ్యాలీ, నర్మదా నదీ లోయలో జరుగుతుందన్న విషయాన్ని మనం చెప్పాం. నర్మదా రివర్ వ్యాలీ, నర్మదా నదీ లోయలోను. నంబర్ 2, చంబల్ నదీ లోయలోను. చంబల్ రివర్ వ్యాలీ, చంబల్ నదీ లోయలోను. చంబల్ రివర్ వ్యాలీ. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే యమునా రివర్ వ్యాలీ, యమునా నదీ లోయలోను ఈ రకమైన క్రమక్షయం ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసుకున్నాం. యమునా రివర్ వ్యాలీ. కాబట్టి 1 ఈజ్ నర్మదా రివర్ వ్యాలీ, నెంబర్ 2 ఈజ్ చంబల్ రివర్ వ్యాలీ, థర్డ్ వన్ యమునా రివర్ వ్యాలీలో ఈ రకమైన క్రమక్షయం జరుగుతుంది. ఈ రకమైన క్రమక్షయం వచ్చేసి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇది ఏ ఆకారాన్ని కలిగి ఉంటుందండి? ఒకటేమో చేతివేళ్ళ ఆకారంలోను, ఇలా చేతివేళ్ళ ఆకారంలో ఏర్పడుతుంది. హ్యాండ్ ఫింగర్స్, చేతి వ్రేళ్ళ ఆకారంలో ఏర్పడే క్రమక్షయం చేతి వేళ్ళు. నంబర్ 2 ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చేతివేళ్ళ ఆకారంలోను ఏర్పడుతుంది ఆకారం ఇది. నెంబర్ 2 వచ్చేసి చెట్టు కొమ్మల ఆకారంలో కూడా ఏర్పడుతుందండి. చెట్టు కొమ్మల ఆకారంలో. ఏం ఆకారంలో అండి? చెట్టు కొమ్మల ఆకారంలో కూడా ఏర్పడుతుంది. చెట్టు కొమ్మల ఆకారంలో. కాబట్టి చెట్టు కొమ్మల ఆకారంలోను, చెట్టు కొమ్మల ఆకారంలోను, అదేవిధంగా చేతివేళ్ళ ఆకారంలో ఏర్పడే క్రమక్షయం వచ్చేసి ఏదంటే అవనాలిక క్రమక్షయం అండి. అవనాలిక క్రమక్షయం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వన్ పర్వత వాలు క్రమక్షయం అంటారు. పర్వత వాలు క్రమక్షయం అని. ఈ యొక్క పర్వత వాలు క్రమక్షయానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క పర్వత వాలు క్రమక్షయంలో ప్రధానంగా 1 ఈజ్ పర్వత వాలు క్రమక్షయం అన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతుంది. పర్వత ప్రాంతాల్లో అండి. ఎప్పుడైనా సరే పర్వత ప్రాంతాల్లో ఏ రకమైన వర్షపాతం ఎక్కువగా సంభవిస్తుందంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, పర్వతీయ వర్షపాతం అనేది ఎక్కువగా జరుగుతుందండి. పర్వతీయ వర్షపాతం. కాబట్టి పర్వతీయ వర్షపాతం అనేది ఎక్కువగా పడుతుందండి. ఇప్పుడు చూడండి, విండ్ అనేది ఇలా బ్లో అవుతుంది. విండ్ ఇలా బ్లో అయినప్పుడు పర్వతం యొక్క అభిముఖ భాగంలో వర్షపాతం ఇక్కడ ఎక్కువగా బాగా పడుతుందండి. వర్షం ఫుల్ వర్షాలు పడతాయి. ఇక్కడ పడ్డప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈ మట్టి అంతా కొట్టుకుపోతుందంటే అంటే క్రమక్షయానికి గురై మట్టి వచ్చేసి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుందండి, రవాణా కాబడుతుంది.
కాబట్టి రవాణా కాబడుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పర్వత వాలు ప్రాంతాల్లో వచ్చేసి ఏంటంటే కందకాలను తవ్వి ఈ యొక్క మట్టి వచ్చేసి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి రవాణా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క పర్వత వాలు క్రమక్షయం ఎక్కువగా పర్వత వాలు ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఉదాహరణ. ఏంటి ఆ ఉదాహరణ వచ్చేసి ఏంటంటే, మహారాష్ట్రలో అహ్మద్‌నగర్ జిల్లా ఉందండి. ఇక మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ యొక్క అహ్మద్‌నగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఎలా ఉంది అంటే, వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలకు వర్షఛాయ ప్రాంతంలో ఉందండి. అహ్మద్‌నగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఎక్కడుంది అంటే, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అంటే సహ్యాద్రి పర్వతాలకు వర్షఛాయ ప్రాంతంలో రెయిన్ షాడో రీజియన్‌లో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చేసి ఏముంటుందంటే, వర్షపాతం చాలా తక్కువగా పడుతుంది. పడ్డ వర్షం కూడా అంత పర్వత ప్రాంతం కొండలు చిన్న చిన్న గుట్టలుంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ అంతా ఇక్కడ పడ్డ తర్వాత ఈ వాటర్ అంతా మొత్తం ఇలా కొట్టుకొని పోతుందండి. ఇలా కొట్టుకోబోతుంది. ఎండాకాలం రాగానే వీళ్ళకు త్రాగటానికి కనీసం పశువులకు గాని, తర్వాత మనుషులు త్రాగటానికి గాని, ఇక గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. తర్వాత వర్షాలు చాలా తక్కువే. చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ల్యాక్ ఆఫ్ వాటర్, నీటి కొరత, నీటి ఎద్దడి అనేది ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే కొన్ని పద్ధతులను అవలంబించారండి. పర్వతాలకు అడ్డంగా ఒకటి మృత్తికా క్రమక్షయం జరగకుండా కందకాలను తవ్వటం. నంబర్ 2 వచ్చేసి వర్షం పడ్డప్పుడు కొద్దిపాటి వర్షం పడ్డ ఈ యొక్క కందకాల్లో వాటర్ అంతా మొత్తం స్టోరేజ్ అవుతుంది. ఈ వాటర్ వచ్చేసి కందకాలం తవ్వడంలో వాటర్ అంతా స్టోరేజ్ కావడం. తర్వాత చిన్న చిన్న వాగులు ఉంటాయి కదండీ! ఈ వాగులకు అడ్డంగా రాతి కట్టలను ఏర్పాటు చేశారండి. ఇలా రాతి కట్టలను ఏర్పాటు చేశారు. రాతి కట్టలను ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసుకోగలిగారు. నీటిని నిల్వ చేశారు. వీటిని ఏమంటారంటే వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అంటారండి. వాటర్ షెడ్. వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అని. కాబట్టి పర్వతాలకు అడ్డంగా, కొండలకు అడ్డంగా ఈ యొక్క వాగులని ఈ యొక్క కందకాలను తవ్వడం. తర్వాత రెండవది వాగులకు అడ్డంగా ఈ యొక్క వాటర్ షెడ్స్ అంటే చిన్న చిన్న రాతి కట్టలను ఏర్పాటు చేయడం. చెట్లను పెంచడం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ భూగర్భ జలం అనేది బాగా పెరిగిందండి. భూగర్భ జలం పెరిగింది. ఒకటేమో మృత్తికా క్రమక్షయాన్ని టు ప్రివెంట్ ద సాయిల్ ఎరోజన్. మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టవచ్చు. నంబర్ 2 వచ్చేసి ఈ యొక్క భూగర్భ జలం అంటే అండర్ గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్‌ని పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అందువల్లనే అక్కడ ఇప్పుడు ఎటువంటి నీటి కొరత అనేది, ల్యాక్ ఆఫ్ వాటర్ అనేది లేదు. సఫిషియంట్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడుందంటే ఈ యొక్క అహ్మద్‌నగర్ జిల్లాలో మహారాష్ట్రలో ఉందండి. కాబట్టి పర్వత వాలు క్రమక్షయం సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ రైపేరియన్ క్రమక్షయం అంటారండి. రైపేరియన్ రైపేరియన్ క్రమక్షయం అని. ఈ యొక్క రైపేరియన్ క్రమక్షయానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క రైపేరియన్ క్రమక్షయం అంటే ఏంటంటే, నదులలో నీటి పరిమాణము పెరిగినప్పుడు ఏంటండి? నదులలో నీటి పరిమాణం పెరిగినప్పుడు నది యొక్క నది గట్టు భాగాలకు కోతకు గురవుతాయి. ఈ కోతకు గురవటాన్ని ఏమని పిలుస్తారంటే రైపేరియన్ క్రమక్షయము, రైపేరియన్ ఎరోజన్ అంటారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎరోజన్ రైపేరియన్ ఎరోజన్ అంటారు. రైపేరియన్ ఎరోజన్ అంటే ఏంటండి? రైపేరియన్ ఎరోజన్ అంటే రైపేరియన్ ఎరోజన్ అనగానే మీరు ఏం చెప్పాలంటే రైపేరియన్ ఎరోజన్ అంటే పర్వత వాలు ప్రాంతాల్లో ముఖ్యంగా నదుల యొక్క నీటి మట్టం, ఇది రివర్ ఇలా ఫ్లో అవుతుందండి. ఇలా రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఈ యొక్క వాటర్ నీటి పరిమాణం పెరిగిపోయింది. నీటి పరిమాణం పెరగటం వల్ల నది గట్టు భాగాలు, ఈ భాగాలండి, నది గట్టు భాగాలు కోతకు గురవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నదుల యొక్క గట్టు భాగాలు కోతకు గురి కావటాన్ని ఏమని పిలుస్తారంటే నదుల గట్టు భాగాలు. ఈ యొక్క నదుల యొక్క గట్టు భాగాలు కోతకు గురవుతాయి. ఇలా కోతకు గురి కావడాన్ని ఏమంటారంటే రైపేరియన్ క్రమక్షయం, రైపేరియన్ ఎరోజన్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలండి. ఓకేనా? ఇవి ప్రధానంగా దేనికి సంబంధించినవి అంటే మృత్తికల యొక్క రకాలు, మృత్తికా క్రమక్షయం, ఇలాంటి అంశాలు.
వీటికి సంబంధించి ఇంకొక 2 మాటలు చెప్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మృత్తికా పరిశోధనా కేంద్రాలు. మృత్తికా పరిశోధనా కేంద్రాలండి. ఇక మృత్తికా పరిశోధనా కేంద్రాలు ఎక్కడున్నాయనేది ఒకసారి చూద్దాం. మృత్తికా పరిశోధనా కేంద్రాలు. సాయిల్ రీసెర్చ్ సెంటర్స్. మృత్తికా పరిశోధనా కేంద్రాలు ఎక్కడున్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మృత్తికా పరిశోధన కేంద్రాలు మొదటిది వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం, బ్లాక్ కాటన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం వచ్చేసి ఎక్కడుంది అంటే బళ్ళారి, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ఉందండి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఉంది. ఎస్, ఓకే. నెంబర్ 2 నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడండి? బళ్ళారి. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే హిమాలయన్ మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హిమాలయన్ మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హిమాలయన్ మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇది వచ్చేసి ఎక్కడంటే డెహ్రాడూన్ ఇన్ ఉత్తరాఖండ్. డెహ్రాడూన్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఇక హిమాలయన్ మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మూడవది మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఉదగమండలం ఇన్ తమిళనాడు అండి. ఉదగమండలం ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఉదగమండలం ఇన్ తమిళనాడు స్టేట్. తమిళనాడు రాష్ట్రంలోని ఉదగమండలంలో ఉంది. కాబట్టి మృత్తికా పరిశోధనా కేంద్రాలు నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం బళ్ళారి, హిమాలయన్ మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, మౌంటైన్ సాయిల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఉదగమండలం ఇన్ తమిళనాడు. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అవనాలిక మృత్తికా క్రమక్షయ పరిశోధనా కేంద్రం. అవనాలిక మృత్తికా క్రమక్షయ పరిశోధనా కేంద్రం. ఈ యొక్క అవనాలిక మృత్తికా క్రమక్షయ పరిశోధనా కేంద్రం వచ్చేసి ఎక్కడ అంటే ఇక అవనాలిక మృత్తికా క్రమక్షయ పరిశోధనా కేంద్రం వచ్చేసి ఎక్కడుందండి ఇది? ఇక అవనాలిక మృత్తికా క్రమక్షయ పరిశోధనా కేంద్రం ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా పట్టణంలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా పట్టణంలో ఉంది. ఎక్కడుంది అండి ఇది? రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో ఉంది. ఇలా పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి విషయం చూడండి. సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్. సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ యొక్క సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే రాజేంద్ర నగర్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజేంద్ర నగర్ ఎక్కడైంది? రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్ తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకేనండి, ఇంతవరకు ఓకే. ఐ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్.